వాళ్ళు దాన్ని ఆ స్ట్రాటజీని వాడుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చూస్తున్నారా విండోస్లో ఇద్దరు మహిళలే, ఇద్దరు కూడా ఏంటంటే కట్టిపడేసే అందం తమ సొంతం కాబట్టి తాము అలా భ్రమింపజేసి ల్యూర్ చేసి తమ టీమ్స్లోకి భారతీయ యువతని లాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా 2 డిఫరెంట్ మాడ్యూల్స్ వాళ్ళు చేస్తున్నది కూడా. అండ్ వీళ్ళలో చాలా శక్తివంతమైన మహిళ అయితే ఏ మాట కామాట ఆవిడని అప్రిషియేట్ చేసి తీరాలి. మేడం నొషాబా షహబాస్, ఆవిడ చాలా శక్తివంతమైన మేడం. 3000 మంది స్లీపర్ సెల్స్ని ఇక్కడికి ప్రవేశపెట్టింది భారతదేశంలో. కంటే స్టిల్ వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారండి, నిద్రాణంగా ఉన్నారని కాదు. ఏ రోజు జాగృతం అవుతారో తెలియదు, ఎలా జాగృతం చేయిస్తారో తెలియదు. యువతలు చూస్తే ఈవిడేమో ఇటుకలు పంపించేయని, ఇటుకలు బట్టి ఉందేమో ఆవిడ అంది, ఇటుకలు పంపిస్తాం అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి భారతదేశానికని. ఈవిడ్ని కూడా రంగంలోకి దింపేట మునీర్. సో ఇవన్నీ ఏంటంటే ఇన్పుట్స్, నిఘా వర్గాలకి అందుతున్న ఇన్పుట్స్, మీడియా కథనాలు, వీటిని బేస్ చేసుకొని మనం అందుకనే లాస్ట్ ఇయర్ ఆమె మాట్లాడిన సందర్భాన్ని కూడా నేషనల్ అసెంబ్లీలో ఇక్కడ ఉటంకిస్తూ చెప్పాం. ఇప్పుడు ఈ 2 ప్రమాదకరమైన ధోరణులతోటి లోపలికి చొచ్చుకురావడానికి అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి ఆల్రెడీ బెంగాల్ ఎన్నికల సందర్భంగా కొందరు జ్వరబడ్డారట ఆల్రెడీ. కానీ 2.5 లక్షల మంది CARF బలగాలు ఉండటం వల్ల వాళ్ళు ప్రస్తుతానికైతే వాళ్ళు యాక్ట్ ఏం చేయలేదు. రేపు బెంగాల్ ఎన్నికల ఫలితాలు కాస్త తేడాపాడా పడితే ఏం జరుగుతుందనే భయం అయితే లేకపోలేదు. బట్ అంత భయపడాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ అక్కడే కూర్చున్నారు, డిఫెన్స్ మినిస్టర్ కంప్లీట్గా మానిటర్ చేస్తున్నారు. అంతేకాదు, ఇంకొక 2 నెలల వరకు కూడా CRPF జవాన్లు అక్కడే ఉంటారనే ఒక అష్యూరెన్స్ కూడా హోమ్ మినిస్టర్ ఇచ్చారు. దాని అర్థం మనం అర్థం చేసుకోవాలి, అక్కడ ఒక ప్రమాదం ఉంది, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి రిపోర్ట్. కనుక బంగ్లాదేశ్ వైపు నుంచి ఒక ప్రయోగం పాకిస్తాన్ చేయాలని అనుకుంటుంది. అది ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రయోగంలో భాగమే. ఇప్పటికిప్పుడు ఏమో చేస్తారని కాకపోయినా బట్ ఎఫర్ట్స్, ఆ విధమైన ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు అలాంటిది లేదు. కలకత్తా పైన దాడి చేస్తాం, ఇవన్నీ మాటలు, వాళ్ళు చేస్తున్నటువంటి మాటల ఉద్దేశమే అదే. తర్వాత అటువంటి ప్లాన్ నడుస్తుంది. కానీ మారిన ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఎంత సహకరిస్తుంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. మన ఏర్పాట్లో మనం ఉన్నాం అనేది హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి విషయం. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టుగా మహిళలను ఎరగా వేసి చేసేటువంటి ప్రయోగంలో యువతను ఆకర్షించాలంటే ఉమెన్నే ఆకర్షిస్తుంది. అదే వాళ్ళ యొక్క ఇప్పుడు ఆర్మీలో వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగా బహుశా వీళ్ళందరినీ ముందుకు పెట్టారు. ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆర్మీ జవాన్లను కూడా ట్రాప్ చేసే ఇది ఉంది. హానీ ఇది అంటాం కదా, ఆ పద్ధతిలో అవకాశ ట్రాప్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక పైగా ఇప్పుడున్న దాంట్లో పాకిస్తాన్ లో ఎడ్యుకేటెడ్ ఉమెన్, ఎవరైతే సాఫ్ట్వేర్ తెలిసిన నాలెడ్జ్ ఉన్నటువంటి ఉమెన్ ఇంకా ఉన్నారు అక్కడ బాగా. వాళ్ళు ఈ ఆపరేషన్ చేయగలరు, ఆ సత్తా ఉంది. ట్రై చేస్తారు, సక్సెస్ అవుతారా లేదో విషయం కానీ బట్ అవి ఆ సత్తా ఉంది వాళ్ళకి. అయితే ఏది ఏమైనా ఇంతకుముందు చెప్పినట్టుగా వారు చెప్పారు కదా, వాళ్ళ ఆర్థిక స్థితి అనేది చాలా దారుణంగా ఉంది. ఎన్ని చేశాక కూడా వాళ్ళ ఇంటర్నల్ యొక్క పరిస్థితిని మనం గమనిస్తే, వాళ్ళు చెప్పారు కదా పెట్రోల్ ఇవన్నీ కూడా దొరకని ప్రాంతము, బెగ్గర్స్ ను సప్లై చేస్తున్న దేశం, సైన్యాన్ని సప్లై చేస్తుంది అనేది మనకు తెలుసు. అంటే ఓ రకంగా అవుట్ సోర్సింగ్ సైన్యం అనేది చెప్పొచ్చు. అవుట్ సోర్సింగ్ సెంటర్ పెట్టుకున్నది, సౌదీతో ఒప్పందాలు చేసినా ఇంకెవరితో చేసినా ఇదంతా ఏంటంటే ఏదో జీతభత్యాల మందం వెళ్తాయి. ఆర్మీకి జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు వాళ్ళు. కనుక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళకున్న అతిపెద్ద ప్రెషర్ కూడా ఈ సింధు వాటర్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 year దాటిపోయింది. ఇప్పటికే వాళ్ళకు 20% వాటర్ ఇన్ ది కంట్రీ తగ్గిపోయింది ఒక ఏడాది లోపలనే. కనుక ఇంకొక 1 year 2 years కానీ 1 year దాటింది అంటే మాత్రం ఎడారి ఛాయలు కనపడతాయి అక్కడ. అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే వాళ్ళు ఈ మధ్యనే కాంప్లైంట్ కూడా పెట్టారు, యుఎన్ఓలో కాంప్లైంట్ పెట్టారు. యుద్ధం గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. బిలావల్ భుట్టో లాంటి వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద మాటలు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు, ప్రాజెక్ట్స్ ను బద్దలు కొడతాము, ఈ యొక్క నదుల పైన ఉన్నటువంటి ఇండియన్ కొత్త ప్రాజెక్టు రాబోతున్నాయి, ఇండియా ప్రిపేర్ అవుతా ఉంది, అన్ని నదులు బ్లాక్ అయిపోతాయి, నీళ్ళు అనేవి పాకిస్తాన్ కూడా ఎంటర్ కావు, అలాంటి ప్రయత్నము, కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా
మేము ధ్వంసం చేస్తామనేటువంటి మాటలు పాకిస్తాన్ నుంచి మనకు వినపడుతున్నాయి. రకరకాల అందరూ మాట్లాడుతున్నారు. విదేశాంగ మంత్రి అయితే ఏకంగా కలకత్తా పైన దాడి చేస్తాం. సో ఇవన్నిటి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆర్మీ ద్వారా డిస్టర్బ్ చేసి జమ్మూ కాశ్మీర్ లో అంతర్జాతీయంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి పాపం అసీం చేస్తున్నటువంటి ప్రయత్నం. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ యొక్క అస్తిత్వము రోజుకు ప్రమాదంలో పడిపోతుంది అనేది. ఒక పెట్రోల్ డీజిలే కాదు, వాటర్ కూడా అతిపెద్ద సమస్య. కరాచీ, హైదరాబాద్ అంటే పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్, లాహోర్, జలాలాబాద్ వీటన్నిటిలో నీళ్లు కరువవుతున్నాయి. ఇప్పుడు త్రాగడానికి నీరు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. సో రెండు వైపులా మనం చూడాలి. ఒకవైపు ఇక్కడ అయ్యో వీళ్ళు మహిళలు రంగంలోకి దిగారు, ఏమో చేస్తున్నారు, ఇది నిజమే, అది చేస్తున్నారు అనేది నిజమే. కానీ అట్ ది సేమ్ టైం దేశంలో పరిస్థితులు మాత్రం చాలా 3 కోట్ల బెగ్గర్స్ సౌదీ తర్వాత యుఏఈ అక్కడ తిరుగుతున్నారు. పాకిస్తాన్ పంపలేదు, పాకిస్తాన్ గతి లేక వెళ్ళినటువంటి బెగ్గర్స్ వీళ్ళంతా కూడా. కనుక ఒక బెగ్గర్ సప్లయింగ్ కంట్రీగా ఇప్పుడు పాకిస్తాన్ పేరు తెచ్చుకున్నది. ఆర్మీ సప్లయింగ్ ఎలా ఉంది అనుకోండి, ఆర్మీ అవుట్ సోర్సింగ్ ఎలాగూ చేస్తుంది. కనుక ఈ పరిస్థితి ఇండియా తీసుకొచ్చింది వాళ్ళకి. బ్లడ్ అండ్ వాటర్ కాన్ ఫ్లోయింగ్ టుగెదర్ అనేది మోడీ గారు అయితే చెప్పిందో, దీంట్లో ఏంది వాళ్ళ పిసికేస్తున్నాం. నీళ్లు లేక ఒత్తిడికి గురై టెర్రర్ సప్లైని ఆపుతారా చస్తారా మీరు అనేటువంటి ఒక దీన్ని ప్రెషర్ ను బిల్డప్ చేస్తుంది ఇండియా. కనుక త్రాగడానికి నీళ్లు లేని రైతుల యొక్క తిరుగుబాటు వచ్చింది, చాలా ప్లేసెస్ లో కనపడ్డది అంతా కూడా దేశంలో. సో ఈ వన్ సైడ్ మనం చూస్తున్నాం, మన పైన కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేస్తున్నది మనకు కనిపిస్తుంది. కానీ ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది మనకు బలూచిస్తాన్ ఇవన్నీ మనం చెప్పే అవసరం లేదు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క సమస్య వాళ్ళకు మనం చెప్పే అవసరం లేదు. సో ఇన్సైడ్ ప్రెషర్ ను తట్టుకోవాలంటే ఇవి క్రియేట్ చేయాలి, ప్రజల ముందు ఇవి పెట్టాలి. అయ్యో మనం యుద్ధంలో ఉన్నామయ్యా అనేటువంటి ఒక ఇది తీసుకురావాలి, ఎంగేజ్ చేయాలి, ప్రజల మైండ్ ని ఎంగేజ్ చేయాలి. ఇది వాళ్ళ యొక్క వ్యూహం తప్పితే ఇప్పటికిప్పుడు మన పైన ఏదో యుద్ధం చేసి మన భూభాగాలన్నీ తీసేసుకుంటారు అనేటువంటి పరిస్థితి మనం అది బియాండ్ ఇమాజినేషన్. పాకిస్తాన్ ఎన్నటి కూడా చేయలేదు వాసు గారు. రైట్, వెంకట్ ప్రసాద్ గారు. సో వాళ్ళ మాడ్యూల్స్, వాళ్ళ ఆపరేషన్స్, వాళ్ళ వ్యవహార శైలి ఒక్కటొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, వాళ్ళు చాలా గుట్టుగా చేస్తున్నాం అనుకుంటారు, కానీ ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేస్తున్నారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగడం అంటారు చూడండి, పాకిస్తాన్ వాడు చేసేవి కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ స్ట్రాటజీ ఒకటే అండి, ఒకటి మతాన్ని అడ్డు పెట్టుకోవడము, నెక్స్ట్ వచ్చేసరికి ఈ టెర్రరిస్టులని పెట్టుకోవడము, ఇంకా దాని తర్వాత నెక్స్ట్ అయింది డ్రగ్స్, ఇప్పుడు మహిళలను వాడుకోవడం. ఈ 4 నడుస్తుంది వాళ్ళకి ప్యారలల్లీ. అయితే మనము మన వైపు నుంచి కూడా మనం చాలా పకడ్బందీగా ప్రిపరేషన్లో మనం ఉన్నాము. కానీ పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేసేంత వాళ్ళకి సత్తా ధైర్యం అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు. కానీ అది ఏంటంటే ఏదో ఒక ఇష్యూ వాళ్ళ మొత్తం అందరినీ డైవర్షనరీ టాక్టిక్ గా ఉండాలి అంటే వాళ్ళకి ఎప్పుడు ఎవర్ గ్రీన్ గా ఉండే ఇష్యూ ఏంటంటే భారత్కి వ్యతిరేకము, లేకపోతే భారత్ని బూచిగా చూపించడం, లేకపోతే అగో భారత్ మన మీద అటాక్ చేస్తుంది అని చూపించడము. ఆ ఇష్యూ ఎవర్ గ్రీన్ ఇష్యూ అనమాట వాళ్ళకి. సో అందు గురించి వాళ్ళకి అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి. మనం ఇప్పుడు అంటున్నాము సరే పాకిస్తాన్ వాళ్ళు ఇంతమంది సైనికుల్ని పంపిస్తున్నారు, 30,000 మందిని, లేకపోతే 10,000 మందిని ఖతార్కి, లేకపోతే యుఎస్ వాళ్ళు కూడా కొంతమంది సైనికుల్ని అడగచ్చు అని అంటున్నాము. వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు ఎవరండి? వీళ్ళందరూ సున్నీలు. అయితే మరి సున్నీలు వెళ్ళి మరి ఇరాక్ మీద దాడి చేయడానికి రెడీ అయిపోతే మరి వాళ్ళ ఆర్మీలోనే ఉండే వీళ్ళేమవుతారు? మరి షియాలు వాళ్ళు అంతర్గతంగా తిరగబడతారు కదా. అది కాకుండా నెక్స్ట్ ఇంకొక అంశం చూడాల్సింది, సరే పాకిస్తాన్ మీద ఇరాన్ వాళ్ళు ఇప్పుడు ఒక అటాక్ చేయలేదు, కానీ పరోక్షంగా
ఇప్పుడు సౌదీ నుంచి లేకపోతే ఖతార్ నుంచి ఇరాన్ మీద అటాక్ చేస్తే మరి ఇరాన్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు పరోక్షంగా అటాక్ చేస్తారు. ఎలా చేస్తారు? ఆఫ్ఘాన్ వాళ్ళకి మొత్తం ఏమేమి మిసైల్స్ అవన్నీ ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. ఇంకో పక్క నుంచి రష్యా వాళ్ళు కూడా మొత్తం ఏమేమి కావాలో అవన్నీ సప్లై చేస్తారు. అంటే పాకిస్తాన్ వాళ్ళకి అష్టదిగ్బంధనం అవబోతోంది. సో ఇవన్నిటికీ ఒక డైవర్షనరీ టాక్టిక్ ఇది. సరే, మిగతా అంశం అంటారా, యుద్ధంలో మహిళలని వాడుకోవడము అనేది ఎన్నో సార్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం, జయీ ఖాన్ ఆవిడ వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ఏం మాట్లాడారో సరిగ్గా ఏడాది క్రితం చూద్దాం. సరే, इतनी बड़ी बड़ी बातें करते हैं और पाकिस्तान को धमकाते हैं, तो ये पता होना चाहिए कि उस फौज में तकसीम है। उस फौज का कोई सिख सिपाही, कोई सिख फौजी पाकिस्तान पर हमला करने को तैयार नहीं है, पाकिस्तान से जंग करने को तैयार नहीं है, क्योंकि उनके लिए गुरु नानक की धरती है, उनके लिए ये पाक धरती है। इस धरती के चप्पे चप्पे पे गुरु नानक के कदम पड़े। और ये यहाँ में सिखों के जो लीडर हैं गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है कि भारतीय पंजाब से कोई भारतीय फौज इस तरफ वो नहीं आने देंगे। और ये धमकी हमें ये देते हैं कि हमारी लाशें बिछाएंगे। तो इतनी बड़ी बड़ी बातें करते हैं और पाकिस्तान సో చూసారు కదా, భారతదేశంలో ఉన్న పంజాబ్ సైన్యం ఎవరు కూడా పాకిస్తాన్ మీద దాడికి సిద్ధంగా లేరు. అదే సందర్భంలో ఆవిడ ఈ ఇటుకల ప్రస్తావన కూడా తెచ్చింది. బహుశా ఫ్యాక్టరీ ఉంటుంది ఆవిడకి అక్కడ అమ్ముడు పోవట్లేదేమో, భారతదేశానికి సైనికుల చేత పంపిద్దామనే ఒక ఆలోచన ఆవిడకి వచ్చిండే పార్లమెంట్లో వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ప్రస్తావన చేసింది. చూడండి, అంటే ఆమె ఎంత బోల్డ్గా ఆవిడ మాట్లాడిందో మీరు చూసుంటారు. వీళ్ళందరూ అసీమునీర్ చేతిలో పప్పెట్సా లేకపోతే నిజంగానే వాళ్ళ భావోద్వేగాలను అలా ప్రకటిస్తున్నారు అనేది మనకు అర్థం కాని విషయం. అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, బిలావల్ భుట్టో అని, సింధు నదిలో రక్తం పారిస్తాట, గట్టిగా ఒక చెంబు నీళ్లు లేవు వాళ్ళకి. అక్కడ ఏం పారిస్తాడు ఆయన? అక్కడ ఒంటెలు తిరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సింధు నది పారే ప్రాంతంలో ఒంటెలు తిరుగుతున్నాయి. అది ఎడారనుకుని ఒంటెలు వచ్చేసినాయి. ఇవాళ అది పాకిస్తాన్ పరిస్థితి. అంటే వాళ్ళకి ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అండి. ఏదో ఈ ఖలిస్తాన్ వాళ్ళని పెట్టి పోషిస్తే ఇక్కడ ఉండే సిక్కులందరూ భారతదేశానికి తిరగబడతారని అంతే తెలుసు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే జస్ట్ 15 రోజులు 20 రోజులకే ఉంటుంది. కానీ వాళ్ళకి హిస్టరీ తెలియదు. వాళ్ళ తాత ముత్తాతలు అందరూ హిందువులే అని వాళ్ళకి తెలియదు. ఇంకొక అంశం ఏంటంటే అండి, అసలు మనకి సిక్కిజం పుట్టిందే హిందువుల్ని రక్షించడానికి. చాలా మంది హిందువుల్ని కాపాడడానికే సిక్కు గురువులు చాలా మంది ప్రాణత్యాగం చేశారు. సో వాళ్ళకి హిందూయిజము లేకపోతే మన భారతదేశం మీద ఉన్నంత ప్రేమ, అంత పేట్రియాటిజము బహుశా ఈ ముస్లింలకి లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకి అది అర్థం కాదు, వాళ్ళకి బోధపడదు అది. సో ఏదో ఒక ఇష్యూ లేపాలన్న దాంతోనే చెప్పడం తప్ప దాని నుంచి ఇంకేం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారా, మరి ఇంకా నట్ అండ్ బోల్డ్ టైట్ అవుతుంది. ఈ బెంగాల్ ఎలక్షన్ అయిన తర్వాత అక్కడుండే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇమీడియట్ గా తీయకపోవడానికి, అంటే ఎలక్షన్ అయినప్పటికీ 1 నెల రోజులు 2 నెలలు అక్కడే ఉంచుతామనడానికి అటుపక్క నుంచి వస్తున్న థ్రెట్స్ కూడా ఒక కారణంగా మనం చూడొచ్చు వాటిని హ్యాండిల్ చేయడానికి. సో అందు గురించి నేను అనుకోవడము, పాకిస్తాన్ వాడిది ఈ డైవర్షనరీ టాక్టిక్సే. వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వార్ స్టార్ట్ అవబోతోంది. అలాగే ఖైబర్ పఖ్తూన్వా నుంచి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది, బలూచిస్తాన్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంది. జలాల గురించి మొత్తం ఇక్కడ సింధు, ఈ లాహోర్, ఈ ప్రాంతాల మధ్య కూడా చాలా గొడవలు రాబోతున్నాయి. సో అందు గురించి నేను అనుకోవడం పాకిస్తాన్ ఇన్ని సమస్యల మధ్య సతమతం అవుతోంది కాబట్టి ఏమైనా అవ్వచ్చు. పాకిస్తాన్ ఎప్పుడైనా ముక్క చెక్కలు అయిపోవచ్చు అండి. రైట్, ఫైనల్గా రామ్నాథ్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. అంటే మనం అల్టిమేట్గా సమ్మరీ చేయాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జనరల్గా పరిస్థితి, పీపుల్ పరిస్థితి అయితే ఎంత గందరగోళంగా ఉందో మనకు తెలిసిపోతుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిస్తాన్లో కండిషన్ చాలా వరస్ట్గా తయారైంది. పాకిస్తాన్లో అంటే ఇంటర్నల్గా వాళ్ళ గ్రూప్స్ కానీ, మిలిటెంట్ గ్రూప్స్ కానీ, లేదా ఈ ఉగ్రవాద సంస్థలు ఇంకా పెరిగిపోయాయి అనేది అమెరికా ఇందాక నేను చెప్పిన రిపోర్ట్స్ ప్రకారం నాకు అర్థమైంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనకు ఆపరేషన్ సింధూరు ఎలా మనం వాలంటరీగా క్లోజ్ చేసాం తప్ప ఒకరి ప్రెజర్తో మేము క్లోజ్ చేయలేదు. మేము మతం ఆధారంగా, కులం ఆధారంగా మేము యుద్ధాలు చేయము. ఒకవేళ మేము యుద్ధం చేయాల్సి వస్తే మేము లాంగ్ టర్మ్ యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా మన రక్షణ శాఖ మంత్రి ప్రకటించడం అన్నీ చూసాం. అంటే వీళ్ళేంటంటే కవ్వింపు చర్యలుగా మనల్ని రెచ్చగొట్టడానికి అప్పుడప్పుడు ఏదో కవ్వింపుకు దిగుతున్నట్టుగా చూడాలి తప్ప వాళ్ళకు నిజంగా అంత క్యాపబిలిటీ కానీ, అంత పొటెన్షియాలిటీ కానీ లేదు అనేది నా భావన. కానీ అలాగని
జాగ్రత్తగా కూడా లేకపోతే ప్రమాదం. ఎస్ అలర్ట్ అంటే అదే ఖచ్చితంగా మనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్, మనకు ఉన్నటువంటి నిఘా విభాగాలు, మనకు ఎంత సామర్థ్యం ఉందో. నిన్న మీరు రాజ్నాథ్ సింగ్ చెప్పినటువంటి రిపోర్ట్లో 2025, 2026లో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ దాదాపుగా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 62% ఇయర్ గ్రోత్ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఒకప్పుడు మన యొక్క రక్షణ శాఖలో మన బడ్జెట్ ఏ స్థాయిలో ఉండేది, ఈరోజు మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వెళ్ళామంటే ఇంటర్నల్గా మన కెపాసిటీ ఇంప్రూవ్ అయినట్టుగా మనం భావించాలా. అంటే ఇక్కడ పాకిస్తాన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ దేశంలో ప్రజల యొక్క కండిషన్స్, వాళ్ళ యొక్క జీవన విధానం రోజు రోజు దిగజారిపోతున్న సందర్భంలో ఈరోజు వాళ్ళు డైవర్ట్ చేసుకోవడానికి లేక ఇంటర్నేషనల్ సమాజం నుంచి ఇందాక సార్ అన్నట్టుగా ఖతారుకో లేదో ఇతర దేశాలకు సైనికులు పంపించి వాళ్ళు డబ్బు చేసుకోవడం అనేది అది ఈ రోజు జరుగుతున్నటువంటి చాలా రోజుల నుంచి గడిచిపోతుంది కదా దేశం మొత్తానికి. చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఒకవైపు వాళ్ళకి ఏదో అమెరికా మాకు క్లోజ్గా ఉంది, అమెరికా చాలా ఫ్రెండ్షిప్ ఉన్నాము, అమెరికా మాకు ఏమైనా చేస్తుంది అనుకుంటారు. ఈరోజు నాకు తెలిసినంత వరకు అమెరికాను నమ్మే వాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో పూర్తిగా ఉన్నారా అనేది తెల్లమైంది. అంటే ట్రంప్ ఏమంటున్నాడు, ఒక సైడు మాకు యుఎన్ దేశాలలో ఏమంటారు నాటో దేశాలు ఎవరు మాకు సహకరించలేదు, మేము ఫ్రెండ్లీ అనుకున్న వాళ్ళు మాకు ఎవరు సహకరించలేదు అని చెప్పి వాళ్ళకి ఎవరు కనపడనటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత పాకిస్తాన్ కనపడింది, పాకిస్తాన్ను వాళ్ళు వాడుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ ఇస్లామాబాద్ టాక్స్ కూడా ఈరోజు సక్సెస్ కాలేదనేది అందరికీ తెలుసు. అంటే ట్రంప్ మాటల్లోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. 17 గంటల పాటు ప్రయాణం చేసి ఇంత కోట్లు ఖర్చు పెట్టి మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం వర్చువల్గానే టాక్ చేసుకున్నాం అన్నాడు. అంటే పాకిస్తాన్ యొక్క మీడియేషన్లో ఇండైరెక్ట్గా ఆయన ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా. సో కాబట్టి ఈ అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆ దేశం పరిస్థితే బాగాలేదు. బ్రోకరేజ్ వాళ్ళు సరే మీరు గతంలో కూడా అన్నారు, నాకు ఐ రిమెంబర్ పాకిస్తాన్కి ఆ స్ట్రేచర్ ఉందా అన్నట్టుగా మీరు మాట్లాడడం కూడా గుర్తుంది నాకు. అంటే సరే వాళ్ళ టర్మ్స్లో వాళ్ళు బ్రోకర్గా అంటున్నారు, సరే మనం కొంత డెకరం చూసుకున్నాం అనుకుంటే సరే వాళ్ళ ఒక మధ్యవర్తిత్వాన్ని నిర్వహించినా కూడా దానికి ఖచ్చితంగా ఆ స్థాయి స్టేచర్ వాళ్ళకి లేదనే చెప్పాలి. ఆ స్థాయి స్టేచర్ ఉంటే వాళ్ళ దేశంలో ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు సార్ అన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగిపోతుంది, వాళ్ళకు నిత్యావసర వస్తువులు లేవు, అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగిపోతుంది. సో ఇలాంటి ప్రధాన అంశాలను అడ్రస్ చేయాలి తప్ప రోజు ఇలాంటి కవ్వింపు చర్యలు చేసుకుంటూ పోతే ఆ దేశం ఎప్పుడు గ్రోత్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, థ్యాంక్ యూ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ పేకెట్ ప్రసాద్ గారు. సో చూసాం కదా భారతదేశం మీద భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ కుట్ర చేయటం, దాంతోపాటు అధ్యక్ష పీఠం మీద అసీం మునీర్. సో మరి ఆ జర్దారీ గారు మీరు సర్దుకోండి అని చెప్పే ఇండికేషనా, లేకపోతే ఇంతకుముందు వరకు ఎలా అధ్యక్షులయ్యారో జనరల్స్, వాళ్ళ ఆర్మీ జనరల్స్ అదే సంప్రదాయాన్ని కొనసాగించడమా? దీంతోపాటు భారతదేశంలో విచ్ఛిన్నకర శక్తుల్ని ప్రవేశపెట్టే ఆలోచన, అందుకోసం వాళ్ళ సెనేటర్ జై ఖాన్ని అలాగే వాళ్ళ ఐఎస్ఐ మాడ్యూల్స్ని తయారు చేసే 3000 మంది స్లీపర్స్ని భారతదేశానికి పంపించిన మేడం ఎన్ నోషుబా షహబాజ్ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల వీటన్నిటి మీద కూడా భారతదేశం నిశ్చితంగా దృష్టి పెట్టింది. దేశం పెద్దగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.